slow na రోజులు పంపించాలన్నా మళ్ళీ మస్తు దూరం ఉంటాయి కదా రోజు తవలెత్తుగా షాప్ మళ్ళీ పంపిస్తుంది అన్నా ఫోన్ కొద్దిగా ఏదైనా దొరే అనొకసారి भैया
అన్న ఆపే 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 भैया छोड़ो రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా కన్నపల్లి పంప్ హౌస్ నీళ్లను వెంటనే కన్నపల్లి నీళ్లను వెంటనే కన్నపల్లి మోటార్లను వెంటనే అంతేయాలి కన్నపల్లి పంప్ హౌస్ వెంటనే అంతేయాలి కన్నపల్లి వెంటనే అంతేయాలి కన్నపల్లి పంప్ హౌస్ వెంటనే ఎత్తిపోయాలి గోదావరి జలాలను వెంటనే ఎత్తిపోయాలి వృధాగా పోతున్న గోదావరి జలాలను వెంటనే కన్నపల్లి పంప్ హౌస్లను వెంటనే ఇవ్వాలి కొండపోచమ్మ సాగర్ లో నీళ్లను వెంటనే ఇవ్వాలి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లో నీళ్లను వెంటనే ఇవ్వాలి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అడిగితే రక్తపాతాల వీళ్ళు అడిగితే రక్తపాతాల వీళ్ళు అడిగితే రక్తపాతాల రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా కనక చెర్ల వద్దురా కాళేశ్వర ముద్దురా 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 ఇదే విరాజ్యం ఎవరు మీరు వస్తారు అలా फोटो करो फोटो फोटो అన్న ఆగురన్న చాలా మంది ఆగిరు ఇంకా చాలా మంది ఆగు చూస్తున్నారు సార్ అన్నకి ముంగడే జరుగునా కొద్దిగా అన్న నా ఫోన్ లో అన్న పట్టకున్నారా అన్న నాకు ఫ్రేమ్ వస్తలేదు అన్న
కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కల్లేపల్లి బాబాను వెంటనే కల్లేపల్లి బాబాను వెంటనే కల్లేపల్లి బాబాను వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రైతుల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం मतलब सही आ रहे జై తెలంగాణ జై తెలంగాణ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం
ఇదేమి రాజ్యం వద్దురా నాయనా వద్దురా కాంగ్రెస్ వాళ్ళు కెమెరా తీసుకో అన్న ఒక నిమిషం వద్దురా నాయనా రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అని వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అని వైఖరి రైతుల పట్ల రేవంత్ రెడ్డి మండి వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అన్నపల్లి పంప్ హౌస్ వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ వెంటనే గోదావరి జలాలు వెంటనే జలాలు వెంటనే గోదావరి జలాలను నింపాలి మల్లన్న కొండ పోచమ్మ సాగర్ లో గోదావరి జలాలను వెంటనే నీళ్ళడిగితే రక్తపాతమా నీళ్ళడిగితే రక్తపాతమా రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆంధ్రాకు నీళ్లను తరలిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ఆంధ్రాకు నీళ్లను తరలిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే సీఎం 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 మనకు చెల్లవద్దురా మనకు చెల్లవద్దురా మనకు చెల్లవద్దురా మనకు చెల్లవద్దురా విడుదల చేయాలి రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలి రైతులకు సాగునీరు వెంటనే తెలంగాణ ప్రతాపన నాయకత్వం నీళ్ళడిగితే రక్తపాతాల నీళ్ళడిగితే రక్తపాతాల నీళ్ళడిగితే రక్తపాతాల నీళ్ళడిగితే రక్తపాతాల ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా రక్తపాతాల ఆన్ చేయాలి కన్నపల్లి పంపౌదురు వెంటనే ఆన్ చేయాలి కన్నపల్లి పంపౌదురు వెంటనే కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ను వెంటనే కొండపోచమ్మ సాగర్ ను మల్లన్న సాగర్ ను వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం నీళ్ళు అడిగితే రక్తపాతాల నీళ్ళు అడిగితే రక్తపాతాల నీళ్ళు అడిగితే రక్తపాతాల వద్దురా నాయనా వద్దురా నాయనా రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అని వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అని వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అని వైఖరి రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి వెంటనే సీఎం 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 వద్దురా నాయనా వద్దురా నాయనా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం నీళ్ళు అడిగితే రక్తపాతాల నీళ్ళు అడిగితే
రక్తపాతాల వీళ్ళడిగితే రక్తపాతాల ఎన్నపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే 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 జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న గారి నాయకత్వం హరీష్ అన్న గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ లైవ్ పోతు మేము రెడీ ఉన్నాం. జై తెలంగాణ జై తెలంగాణ వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన అలాగే నడుచుకునే వాళ్ళు వెళ్తారు అన్నా జరిగే అది క్లోజ్ చేయండి.
పోషణ సాగర్లో 5 నుంచి 6 టీఎంసీ నీళ్లు కేసీఆర్ గారు తెచ్చినటువంటి నీళ్ళని, కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి కొండపోచమ్మ సాగర్ని రాగంలో నీళ్లున్నప్పటికీ రైతులు నార్మల్ పోసుకున్నారు. నార్మల్ పోసుకొని ముఖం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కొండపోచమ్మ సాగర్లో ఉన్నటువంటి నీళ్లు వెంటనే అన్ని కెనాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేయాలి. మధ్య రివర్లోకి నీళ్ళు ఇవ్వాలి. గూడవెల్లి రివర్లోకి నీళ్ళు ఇవ్వాలి. రామన్పేట్ కెనాల్ ఓపెన్ చేయాలి. తుర్కపల్లి కెనాల్ ఓపెన్ చేయాలి. జగ్గపూర్ కెనాల్ ఓపెన్ చేయాలి. గజ్వేల్ కెనాల్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఈ ప్రాంతానికి నీళ్లు అందించాలి, రైతులకు నీళ్లు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ కనుక మీరు ఈ రోజు నీళ్లు ఇవ్వకపోతే, మళ్ళీ గజ్వేల్ నియోజకవర్గాన్ని వారం రోజులలో వర్షాలు పడకుంటే మీరు ఈ రోజు నీళ్లు ఇవ్వకపోతే గజ్వేల్ నియోజకవర్గానికి బంద్కు పిలిపిస్తాం. వారం రోజులలో నీళ్లు ఇవ్వకపోతే గజ్వేల్ నియోజకవర్గం బంద్కు పిలిపించి ఎక్కడ కూడా ఒక్క దుకాణం కూడా ఓపెన్ లేకుండా చూసి రైతుల కోసం గజ్వేల్ వ్యాపారస్తులు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రైతాంగం బాగుంటేనే దేశం బాగుంటుంది. జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు. కిసాన్ బాగుంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి 180 కోట్ల మందికి అన్నం పెట్టి ప్రపంచ దేశాలకు అన్నం పెడుతున్నటువంటి తెలంగాణ తల్లిని ద్రోహం చేయాలని చెప్పి ఎవరు కూడా క్షమించరు. కాబట్టి వెంటనే మీరు కొండపోచమ్మ సాగర్లో ఉన్నటువంటి అన్ని కెనాల్స్ కి నీళ్లు ఓపెన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కన్నేపల్లి పంప్ హౌస్లు వెంటనే స్టార్ట్ చేయండి. మేడిగడ్డలో ఉన్నటువంటి 2 పిల్లలని వెంటనే రిపేర్ చేయండి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ముఖ్యమంత్రి గాని బయట తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ఇలా బీజేపీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇంపకైపోయింది. ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి కేసీఆర్ మీద కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి పుట్టినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ బంధువైనటువంటి, తెలంగాణ రాష్ట్రానికి జాతి పిత అయినటువంటి కేసీఆర్ పక్కనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఇలా దమ్ముంటే ఎలక్షన్లు పెట్టండి. రాష్ట్రంలో మొత్తం కూడా 1 సైడ్ బీఆర్ఎస్ మన 117 1+1+7 9 కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 9 సీట్ల. రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. మరి ఏదేమైనప్పుడు కూడా కొండపోచమ్మ సాగర్లో చూడండి, కొండపోచమ్మ సాగర్లో ఉన్నటువంటి నీళ్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నీళ్లు పంపులు ఆన్ చేయకపోవడం వల్ల మూడకు చూడండి అవన్నీ కూడా గడ్డలు జరిపోయినాయి. రైతాంగాన్ని కాపాడుకోవాలి. నాట్ల మనం ఇవ్వాలి. తక్షణమే నీటి విడుదల చేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ, రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ. కన్నేపల్లి పంప్ హౌస్లు వెంటనే, ప్రధాన సాగర్లో కొండపోచమ్మ సాగర్లో ఉన్నటువంటి నీళ్లను వెంటనే, కొండపోచమ్మ సాగర్లో ఉన్నటువంటి సాగునీరుని వెంటనే. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. కన్నెపల్లి పంపులను వెంటనే, కొండపోచమ్మ సాగర్ లో ఉన్న నీటిని వెంటనే చేయాలి. కొండపోచమ్మ సాగరంలో ఉన్న నీటిని వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి హరీష్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం
అటే ఉండండి. జై తెలంగాణ. సార్ కనిపిస్తుంది కదా కేసీఆర్ గారు కట్టినటువంటి రిజర్వాయర్లో 15 టీఎంసీలు ఈ కాలంలో నీళ్లు ఉండాలి. 15 టీఎంసీలు నింపి పెట్టాలి. ఇలాంటివి కూడా నింపుకోవడం వలన ఇది రిటర్న్ వచ్చిందా అన్నాడు. సరిపోతుంది.